హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలతో కలిసిన ముగ్గు కదండి. ఈసారి అయితే నేను మ్యాక్సిమం ట్రై చేశాను గొబ్బెమ్మలు పెట్టడానికి. లాస్ట్ టైము గోశాలకు వెళ్ళాం కదా, సో అక్కడ నుంచి ఆవు పేడతో తీసుకొని వచ్చాను. ఆ ఆవు పేడ కొంచెం డ్రైగా అయిపోయింది. కొంచెం ఏంటండి, చాలా డ్రైగా అయిపోయింది. మీరు ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి ఎంత డ్రైగా అయిపోయిందో. అంత డ్రై దాంట్లో కూడా వాటర్ వేసి ఇలా గొబ్బెమ్మలు అయితే ప్రిపేర్ చేశాను. గొబ్బెమ్మల మీద పసుపు కుంకుమ ముగ్గుతో అయితే డెకరేట్ చేశాను. మ్యాక్సిమము పాడు చేయడానికి ట్రై చేశాను, కానీ సో నా వల్ల అస్సలు అవ్వలేదు. ఇంకా గొబ్బెమ్మలు అయితే అలా ప్రిపేర్ చేశాను. గొబ్బెమ్మల మీద పసుపు కుంకుమతో డెకరేట్ చేస్తుంటే చానికి వచ్చి చూస్తున్నాడు. నాకు వెంటనే ఒకటి గుర్తొచ్చింది. మా అమ్మ ముగ్గు వేస్తుంటే నేను గొబ్బెమ్మలు చేసుకుంటూ మా అమ్మ ముగ్గును చూసేదాన్ని. మనకి ముగ్గులు రావండి. రాకపోవడం అంటే చిన్న చిన్న ముగ్గులు అయితే వస్తాయి, కానీ పెద్ద పెద్ద ముగ్గులు అస్సలు రావు. మా అమ్మ చాలా చాలా బాగా వేస్తారు. ఇంకా అమ్మ ముగ్గు వేసిన తర్వాత కలర్స్ నింపేదాన్ని, అది గుర్తొచ్చింది. అండ్ నైటే నవధాన్యాలు కూడా మిక్స్ చేసుకున్నాను. ఇంట్లో నవధాన్యాలు లేవు, కానీ ఇంట్లో ఉన్న ధాన్యాలు అయితే అన్ని మిక్స్ చేసుకున్నాను. సంక్రాంతి అంటేనే ముగ్గులు కదండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ ముగ్గు వేద్దామని డోర్ ఓపెన్ చేశానా, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ అవుట్ సైడ్. ఇంకా వెంటనే డోర్ అయితే క్లోజ్ చేశాను. ఇండియాలో అయితే సంక్రాంతి ఫెస్టివల్ వస్తుందంటే కిడ్స్ కి మంచిగా హాలిడేస్ వస్తాయి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కిడ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా. కౌటిల్యకి సమ్మర్ హాలిడేస్ లో తప్ప ఇలా ఫెస్టివల్ టైంలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ఛాన్సే లేదు. ఇంకా ఇక్కడ హాలిడేస్ లో కూడా స్కూల్స్ ఉంటాయి. సో కౌటిల్య ఎర్లీ మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా సర్వదా శ్లోకం చెప్పైతే స్కూల్ కి స్టార్ట్ అవుతాడు. చాణిక్య వేసుకున్న డ్రెస్ కౌటిల్య సెకండ్ బర్త్డే డ్రెస్ అనుకుంటా. సో నేను డ్రెస్ అలాగే పెట్టాను. ఇంకా ఫైనల్ గా ముగ్గు అయితే పెట్టేశాను. ఎంత కోల్డ్ గా ఉన్నా కంపల్సరిగా ముగ్గు పెట్టాలని అనుకున్నాను. సో ముగ్గు పెట్టి గొబ్బెమ్మలైతే పెట్టి ఊదుబత్తి కూడా పెట్టేశాను. దట్టు మా ఇంట్లో ఫస్ట్ టైం చేసుకుంటున్న సంక్రాంతి ఫెస్టివల్. మా అమ్మ అండ్ మా తమ్ముడు వైఫ్ వేసిన ముగ్గులండి. ఎంత బాగా వేశారు కదా. ఈ ముగ్గు మా అమ్మ వేశారు. ఎంత బాగా వేశారు కదా. నేను ఈసారి కలర్స్ తో కాకుండా సింపుల్ గా ముగ్గు అయితే అలా డ్రా చేశాను. నౌ ఇట్స్ టైమ్ టు కుక్. సో ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నేను మిక్సీకి వేయాలని జస్ట్ మిక్సీ జార్ తీసుకుంటే చాలు, చానిక ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చి మిక్సీ అయితే ఇస్తాడు. ఆ మిక్సీ చూడండి ఎలా ఇస్తున్నాడో. నాకైతే చాలా చాలా క్యూట్ అనిపిస్తుంది. ఇలా మిక్సీ తీసుకోవడమే కాకుండా దాన్ని ఒక ప్లేస్ లో కూడా పెడతాడు. ఎంత క్యూట్ గా అనిపిస్తుందో నాకైతే. ఇంకా ఆ రోజే మా హస్బెండ్కి న్యూ జాబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఒక్కదాన్ని కుకింగ్ కూడా చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం పూజ చేశారులేండి. భోగి రోజు కంపల్సరిగా రోటీ ప్రిపేర్ చేసుకోవాలి కదండి. సో లాస్ట్ టైం ఇండియాకి వచ్చాము కదా, ఇండియా నుంచి వచ్చేటప్పుడు జొన్న పిండి అయితే తీసుకొని వచ్చాము. ఆ జొన్న పిండి ఇంకా ఉందనమాట. ఇంకా ఇదే ఇంకా కొంచెం ఉంది, అది ఒక 2 రోటీస్ అలా అవుతాయి అంతే. సో నాకైతే ఇలా రోటీ ప్రిపేర్ చేయడము భోగి రోజు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. యుఎస్ఏలో ఉన్న మన ట్రెడిషనల్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఎక్కడ మిస్ అవ్వకుండా మ్యాక్సిమం ట్రై చేశాను. ఫైనల్గా హిట్ అయితే కొట్టానని చెప్పాలి. మీరే చెప్పాలి నేను హిట్ కొట్టానా లేదా అనేది. తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఫైనల్గా భోగి రోజు నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ వచ్చేసి గుత్తి వంకాయ నేను చేశానని చెప్పట్లేదు, కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అండ్ గుత్తి వంకాయ నువ్వులతో చేసిన రోటీ తింటుంటే ఇంకా స్వర్గమే, అంత అమేజింగ్గా ఉంటుంది కదా టేస్ట్. అండ్ పుల్గము చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేయలేదండి. ఈ ఐటమ్సే ఇంకా అయిపోతాయో లేదో అని ఒక పక్క దిగులు. సో ఫైనల్గా భోగి రోజు మా లంచ్ మెనూ చాలా చాలా బాగుంది కదా. అండ్ భోగి రోజు
ప్రతి పిల్లల ఇంట్లో జరిగే ముచ్చట అదే అండి భోగి పండ్లు వేయటము. ఇంకా మా పిల్లలకి భోగి పండ్లు వేద్దామని ఈసారి అయితే నాకు భోగి పండ్లు అదే అండి రేగి పండ్లు అస్సలు దొరకలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ రేగి పండ్లు ఐ యూజ్డ్ క్రాన్బెర్రీస్. సో ఇంకా తప్పదు కదండి ఏదో ఒకటని క్రాన్బెర్రీస్ అండ్ చాక్లెట్స్ అండ్ కాయిన్స్ ఫ్లవర్స్ వేసి మిక్స్ చేసి మా పిల్లలిద్దరికి ఇలా భోగి పండ్లు అయితే వేసాము. ఇంకా భోగి పండ్లు వేయడానికి డెకరేషన్ కూడా చేయలేదండి. నాకు ఈసారి డెకరేషన్ చేయడానికి అస్సలు అవ్వలేదండి. సో అందుకే సింపుల్ గా దేవుని ముందు ఇలా భోగి పండ్లు అయితే వేసాము. హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ద యూఎస్ఏ ఫర్ ద పాస్ట్ 6 years. 6 yearsలో ఒక్కసారి కూడా సంక్రాంతి ఫెస్టివల్ రోజు ఇలా గొబ్బెమ్మలు పెట్టడము ముగ్గు వేయడము అవుట్ సైడ్ అయితే జరగలేదండి. ఇది ఫస్ట్ టైం అండి ఇలా గొబ్బెమ్మలు పెట్టడము ముగ్గు వేయడము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఫాస్ట్గా క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. లెమన్ రైస్ అండ్ దద్దోజనము. ఫైనల్గా సంక్రాంతి ఫెస్టివల్ రోజు నేను ప్రిపేర్ చేసిన స్వీట్ ఐటమ్ వచ్చేసి మన రాయలసీమ స్పెషల్ అయిన బ్యాళ్ళు సబ్బు బియ్యం వేసి పాయసం అయితే ప్రిపేర్ చేసి పూజ కూడా కంప్లీట్ చేసి దేవునికి అయితే నైవేద్యం అయితే పెట్టేశాను. హాస్పిటల్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. సో హాస్పిటల్ అంటే జనరల్ చెకప్ అండి. సో హాస్పిటల్ ఏంటా అని అనుకుంటున్నారా? దట్ ఫెస్టివల్ రోజు అదేం లేదండి. జనరల్ గా మాకు యుఎస్ఏలో ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. అదేంటో మాకు ఫెస్టివల్ రోజే అపాయింట్మెంట్ దొరికింది. ఇంకా అపాయింట్మెంట్ ని ఎక్కడ మిస్ చేసుకోకుండా హాస్పిటల్ కి అయితే వెళ్ళాము. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు 75 ఉన్నాను. 75 నుంచి ప్రజెంట్ 60కి అయితే వచ్చాను. నేను నా వ్లాగ్స్ అన్ని ఫాలో అవుతుంటే నేను చాలా అంటే చాలా చేంజ్ అయిపోయాను కదండి, మీకే అర్థమవుతుంది కదా. బట్ నేనైతే ఈ వెయిట్ లాస్ జర్నీ సీరియస్ గా అయితే చేయలేదండి. అప్పుడప్పుడు కొన్ని మంత్స్ చేయడము కొన్ని మంత్స్ స్టాప్ అవ్వడము అలా చేశాను. ఫైనల్ గా స్వామినారాయణ టెంపుల్ ని కూడా విజిట్ చేసాము. ఫెస్టివల్ అయిపోయింది కదా, ఇంకా వెయిట్ లాస్ జర్నీ అయితే అగైన్ స్టార్ట్ చేశాను. అంతేనండి, ఈ సంక్రాంతి వ్లాగ్ను ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.